Now question number 4. Question number 4 వచ్చేసి ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్. Find the equations of tangents to the parabola y square is equal to 16x, y square is equal to 16x, which are parallel and perpendicular. Which are parallel and perpendicular respectively to the line respectively to the line 2x minus y plus 5 is equal to 0. Also find the conditions coordinates. Also find the coordinates of their points of contact. Right. ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి. ఇది ఇలా ఉందనుకోండి పారాబోలా, ఇలాగ ఒక లైన్ ఇచ్చాడు. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటిది, ఈ లైన్ ఈక్వేషన్ ఇది. జస్ట్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఇది చెప్తున్నా. 2x minus y plus 5 is equal. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇచ్చాడు. అడిగి ఏం కావాలి, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ టు ది పారాబోలా. దీని ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి, y square is equal to 16x అని ఇచ్చాడు. ఓకేనా. అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ఈ పారాబోలాకి టాంజెంట్స్ కావాలి. ఏ విధంగా కావాలి, ఈ లైన్కి ప్యారలల్గా ఉండేది కావాలి. అంటే ఈ లైన్కి ప్యారలల్గా ఉండేది అంటే మనకి ఈ విధంగా రాస్తుంది. దీని యొక్క ఈక్వేషన్ కావాలి, ఇది అడుగుతున్నాడు అంతని. అండ్ ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే టాంజెంట్ కూడా కావాలి. అంటే పర్పెండిక్యులర్గా ఉండేదంటే ఆల్మోస్ట్ రఫ్లీ ఈ విధంగా వస్తుంది. పర్పెండిక్యులర్గా ఇది దీని టాంజెంట్, దీని ఈక్వేషన్ అడుగుతున్నాడు. దీని ఈక్వేషన్ అంతా, దీని ఈక్వేషన్ ఏంటి, దీని ఈక్వేషన్ ఏంటి. ఈ లైన్ ఇచ్చాడు, ఆ లైన్కి ప్యారలల్గా ఉండేటువంటిది, పర్పెండిక్యులర్గా ఉండేటువంటి ఈ పారాబోలాకి టాంజెంట్స్ కావాలి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ది పారాబోలా y square is equal to 16x which are parallel and perpendicular respectively to the line 2x minus y plus 5 is equal to 0. And also find the coordinates of their point of contact. That means point of contact ఇది, దీన్ని అడుగుతున్నాడు అండ్ దీన్ని అడుగుతున్నాడు. ఏంటివి అది క్వశ్చన్కి అర్థం. ఓకేనా. ఇప్పుడు ఏదైనా మన లైన్ ఇచ్చి దానికి ప్యారలల్గా ఉండే లైన్ ఉన్నదనుకోండి, నేనేం చెప్పాను, ఇది ax ప్లస్ by ప్లస్ c is equal to 0 అనుకోండి. దీనికి ప్యారలల్గా ఉండే లైన్ అంటే ఇది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. ప్యారలల్గా ఉండే ఇది మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మాత్రం చేంజ్ అవుతుందని చెప్పాను. ఈ విధంగా అంటే స్లోప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని ప్యారలల్గా ఉండాలంటే దీని స్లోప్ ఏమై ఉండాలి, దీని స్లోప్ ఎంత ఉందో దీని స్లోప్ కూడా అంతే అయి ఉండాలి. అంతేనా.
పర్పెండిక్యులర్గా అంటే అర్థం ఏంటి, ఈ రెండింటి దీని లైన్కి పర్పెండిక్యులర్, దీనికి లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలంటే దీని స్లోప్కి 1 రెసిప్రోకల్, మైనస్ ఆఫ్ రెసిప్రోకల్. m1 m2 -1 అయితే m1 ఎంత అవుతుంది, -1/m2. పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ కూడా దానికి మైనస్ ఆఫ్ రెసిప్రోకల్ అవుతుందని చెప్పాం. దీని గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసాం ఆల్రెడీ. కొన్ని క్వశ్చన్స్ మనకు సర్కిల్స్లో కూడా వచ్చాయి, దాంట్లో కూడా చెప్పాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసి, పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్యాంజెంట్ ఈక్వేషన్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లోపుల్లో మనకి ఇప్పుడు ట్యాంజెంట్ ఈక్వేషన్ మనకు తెలియాలి. అర్థమవుతుందా? సో అది ఏంటి అనేది క్లియర్గా నేను చెప్తాను. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అని రాయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా y² = 16x. అంటే ఇక్కడ 4a ఎంత, 4a = 16గా, 4a = 16. a ఎంత అవుతుంది, 16/4 ఎంత, 4 times. therefore a = 4. a = 4 వచ్చింది వాల్యూ. అండ్ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది, ఏమిచ్చాడు, 2x - y + 5 = 0. ఇప్పుడు స్లోప్ ఆఫ్ లైన్, స్లోప్ ఆఫ్ ది లైన్ -a/b, -a/b, m = -a/b. ఏ అంటే x కోషంట్ కాబట్టి -2, y కోషంట్ ఎంత, -1. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్, 2/1 అంటే 2. దీనికి స్లోప్ ఎంత వచ్చింది, m = 2 వచ్చింది. అంటేనా ఈ లైన్కి ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్, ద ట్యాంజెంట్, దీనికి పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ దిస్ పర్పెండిక్యులర్, ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండేది ఏమవుతుంది, ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ అని రాసండి. ట్యాంజెంట్ ది స్లోప్ ఆఫ్ ది parallel slope of the tangent parallel to this line, slope of the line, slope of the tangent and correct, slope of the tangent parallel to the line. దీనికి ప్యారలల్గా ఉండేటువంటి లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, స్లోప్ ఏమవుతుంది, ఎంఏ అవుతుంది కదా, m = 2నే అవుతుంది, m = 2 అవుతుంది. అదే పర్పెండిక్యులర్గా ఉంది, స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ perpendicular to this line, slope of the tangent perpendicular ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, లైన్ 1 పర్పెండిక్యులర్ టు ది లైన్ 1. దీనికి పర్పెండిక్యులర్గా ఉండేది ఏమవుతుంది, ఇది m1 అనుకోండి, m2 = లేదులే m1 అనుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్, ఎంఏ అనుకోండి, m = -1/m. దిస్ ఎంప్లాయిస్ దీనికి రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి -1/2.
-1/2 ఒకదానికొకటి రెసిప్రోకల్ కాబట్టి దీది ఏమవుతుంది మైనస్ ఆఫ్ రెసిప్రోకల్ 1/2 అంటే పర్పెండిక్యులర్ ప్యారలల్ లైన్ దీనికి ఈ లైన్కి ప్యారలల్గా ఉండేటువంటి ట్యాంజెంట్ యొక్క స్లోప్ 2 అవుతుంది. పర్పెండిక్యులర్గా ఉండేటువంటి ట్యాంజెంట్ యొక్క స్లోప్ -1/2 అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ప్యారలల్ టు ది లైన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ రాదా, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ఎనీ ట్యాంజెంట్ టు ది parabola y² minus y² is equal to 4ax is y is equal to mx plus a by m. ఇది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలాకి ఫార్ములా ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎల్లో. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇది ఎమ్ వాల్యూ మనం ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ ఎమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ ప్యారలల్ ట్యాంజెంట్ కావాలంటే ఈ స్లోప్ సబ్స్టిట్యూట్ చేయాలి, పర్పెండిక్యులర్ ట్యాంజెంట్ కావాలంటే ఈ స్లోప్ సబ్స్టిట్యూట్ చేయాలి. రైటా? సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ప్యారలల్ టు ది లైన్ 1 ఏమవుతుందన్నమాట, y ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్గా ఉండదు, ఈ లైన్కి ప్యారలల్గా ఉండదంటే స్లోప్ ఎంత అవుతుంది మనకి, m ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2x ప్లస్ a/2. దిస్ ఎంప్లాయిస్ ఎల్సిఎం చేస్తే 2y ఈజ్ ఈక్వల్ టు 4x, సారీ ఇక్కడ ఓకే ఏ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయాలిగా. ఏ ఎంత వచ్చింది మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది, 4/2 ఈ 2 దీంట్లో 2 టైమ్స్. దిస్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్కి ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. ఓకేనా? దీన్ని ఎలా కూడా రాయొచ్చు, 2x మైనస్ వైని ఇటువైపు తీసుకోండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా అన్నా రాయొచ్చు, ఇలా రండి, ప్రాబ్లం లేదు. ఇది ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ ట్యాంజెంట్. ప్యారలల్ ఇలా అంటే ప్యారలల్ అని అర్థం. అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా అడిగాడు కదా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డైరెక్ట్గా ఫామ్లో గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు a/m² 2a/m. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత 4/m² అంటే 2² 2a 2 ఇంటూ 4/m అంటే ఎంత 2. ఇది ఎంత అవుతుంది 4/4 ఎంత 1. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 1,4. ఇదేంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, 1,4 ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ఏమొచ్చింది మనకి, ప్యారలల్ ట్యాంజెంట్ వచ్చింది లైన్కి, గివెన్ లైన్కి ప్యారలల్గా ఉండేటువంటి ట్యాంజెంట్ ఈక్వేషన్ వచ్చింది, అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది. అంటే మనకి ఇలా ఇచ్చాడు కదా, ఈ లైన్కి ప్యారలల్గా ఉండదు, ఇది ఈ లైన్ ఈక్వేషన్ వచ్చింది అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది. ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్ యొక్క ఈక్వేషను, పర్పెండిక్యులర్ ట్యాంజెంట్ యొక్క ఈక్వేషను అండ్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ ట్యాంజెంట్ కావాలంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్లో మనకి ఒకటే చేంజ్ అవుతుంది, స్లోప్ని చేంజ్ చేయాలి. స్లోప్ని ఏ విధంగా చేస్తాం, పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది, ఇది పర్పెండిక్యులర్ ట్యాంజెంట్ యొక్క స్లోప్ ఎంత -1/2. ఇప్పుడు ఏం చెప్తాం, పర్పెండిక్యులర్ ట్యాంజెంట్ కావాలంటే m బదులుగా -1/2 పెడతాం అంతే. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్
పర్పెండిక్యులర్ టు ది లైన్ 1 ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a/m. దిస్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు m బదులుగా ఏమవుతుంది, పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ ఎంత 1/2 x ప్లస్ a అంటే ఎంత 4 మైనస్ 1/2. ఓకేనా, అంటే y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 x ప్లస్ ఇంటూ మైనస్, ఇది మైనస్ అవుతుంది, 2 పైకి వెళ్ళిపోతే 8 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు 2 LCM అయితే మైనస్ x మైనస్ 16/2. దిస్ ఎంప్లాయిస్ 2ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x మైనస్ 16 అన్నీ ఒకవైపు తీసుకొచ్చేసాను. దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే x ప్లస్ 2y ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద perpendicular tangent, equation of perpendicular tangent. Okay, x plus 2y plus 16 is equal to 0 ante. And point of contact find point of contact is equal to a/m square comma 2a/m, a/m square 2a/m. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం ఇంకా మనకి టైం పడుతుంది. ఏ అంత 4, m అంటే మైనస్ 1/2 హోల్ స్క్వేర్ కామా 2 ఇంటూ 4/m మైనస్ 1/2. ఇదేమవుతుంది 4/1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 కామా ఇది ఎంత అవుతుంది 8 మైనస్ పైకి వెళ్ళిపోతుంది 8 అండ్ 2 కూడా పైకి వస్తుంది, రెసిప్రోకల్ అవి 2. ఈ 4 పైకి వెళ్ళిపోతే 16, ఇది 16 కామా మైనస్ 16 కామా మైనస్ 16. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. Therefore this is the answer. ఓకేనా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి. ఇంకా ఎక్కువ చెప్తే ఏమవుతుందంటే ఓవర్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది అండ్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose axis is parallel to x-axis, to the x-axis and which passes through the points A minus 2 comma 1 comma B 1 comma 2 and C minus 1 comma 3. ఏంటి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కావాలి. ఎక్స్ యాక్సిస్ దాని యాక్సిస్ ఆఫ్ పారాబోలా దేనికి ప్యారలల్గా ఉండాలి, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలి అండ్ ఈ 3 పాయింట్ల నుంచి పాస్ అవ్వాలి. ఓకేనా,
అటువంటి పారాబోలా యొక్క ఈక్వేషన్ కావాలి. ఓకేనా? సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, దీనికి ప్యారలల్గా ఉన్నటువంటి యాక్సిస్కి పారాబోలా, అంటే పారాబోలా యాక్సిస్కి, పారాబోలా యాక్సిస్ ఇదే కదా, దీనికి ప్యారలల్గా ఉన్నటువంటి యాక్సిస్, ఇది యాక్సిస్ కదా, యాక్సిస్ ఆఫ్ పారాబోలా, ఇది యాక్సిస్ ఆఫ్ పారాబోలా, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉండాలి. ఓకేనా? ఈ పారాబోలాకి ఈక్వేషన్ కావాలి. ఇది మళ్ళీ దేని నుంచి పాస్ అవ్వాలి? 3 పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. ఎక్స్ యాక్సిస్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. దీని ఈక్వేషన్ మనం ఏ విధంగా వస్తుందంటే, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా అన్నాడు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, మిగతా అన్ని వైలో అవుతుంది, వైలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, వై స్క్వేర్ ఎల్వై స్క్వేర్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్. ఇది మనం ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా parallel to the equation of parabola whose axis is parallel to the x axis. ఈ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే యాక్సిస్ ఉన్నటువంటి పారాబోలా యొక్క ఈక్వేషన్ ఇది తెలుగులో చెప్పాలంటే. ఈ విధంగా మనం అనుకోవచ్చు, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉండేటువంటిది ఈ ఈక్వేషన్గా మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. జనరల్ ఈక్వేషన్ మనం ఏ విధంగా తీసుకుంటాం? లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి అని జనరల్ ఈక్వేషన్ మనం ఎజ్యూమ్ చేసుకొని దాని ఇచ్చిన కండిషన్ మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు మా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి చివరిలో సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. ఇన్ ది సేమ్ వే ఈ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటి యాక్సిస్ యొక్క పారాబోలా యొక్క ఈక్వేషన్ మనం ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అది ఎందుకు ఎలాగనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను, ఇప్పుడు డిస్కస్ చేయడానికి టైం లేదు. ఓకేనా? మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఇది గుర్తుపెట్టుకోవడానికి సంబంధించి నేను ఒక చిన్న క్లూ చెప్పగలను. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా అన్నాడు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. మిగతా అన్ని కూడా వేరియబుల్స్ వై స్క్వేర్ ఎం, అంటే వైలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, ఎల్వై స్క్వేర్ ఎంవై ప్లస్ ఎన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఏగా. ఇలాగే బట్ ఇక్కడ ఏ ప్లేస్లో ఎల్ వస్తుంది, బి ప్లేస్లో ఎం వస్తుంది, సి ప్లేస్లో ఎన్ వస్తుంది. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది వైలో వస్తుంది, వై స్క్వేర్, ఇది వై. ఓకేనా? అదే వై యాక్సిస్కి ప్యారలల్గా ఉందనుకోండి, వై యాక్సిస్గా ప్యారలల్గా ఉంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఎన్. ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ 2 పాయింట్లు మీకు అర్థమైతే అప్పుడు ఈ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇది అనుకున్నాం కాబట్టి ఈ 3 పాయింట్ల నుంచి ఇది పాస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ఎంఎన్లో మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. సెకండ్ పాయింట్ పెడితే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ఎంఎన్లో మనకు సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. అలాగే థర్డ్ పాయింట్ పెడితే థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఈ 3 ఈక్వేషన్స్ మనకి అన్నోన్స్ ఎన్ని? ఎల్, ఎమ్, ఎన్. 3 అన్నోన్స్ మనకు కావాలంటే మనకి ఎన్ని ఈక్వేషన్స్ కావాలి? 3 ఈక్వేషన్స్ కావాలి. ఆ 3 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా, ఆ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయి? ఎల్, ఎమ్, ఎన్ వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని 3 తీసుకొచ్చి ఈ ఏదైతే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అనుకున్నాం దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఓకే, క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇది క్లియర్ అయితే we will go to the solution. Okay, now equation of parabola ఇందాక చెప్పిందే రాస్తున్నా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose axis is parallel to x axis is x axis is
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్వై స్క్వేర్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఉంటుంది. ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ -2, 1. ఈక్వేషన్ 1 passes through -2, 1. దిస్ ఎంప్లాయిస్ అంటే అటువంటి ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా. ఎక్స్ కామా వై ప్లేసుల్లో ఈ కోఆర్డినేట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎక్స్ అంటే ఎంత -2, ఎల్ వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఎం ఇంటూ వై అంటే 1 ప్లస్ ఎన్. దిస్ ఎంప్లాయిస్ -2 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ ఈక్వేషన్ 1 passes through ఈక్వేషన్ 1 passes through పాయింట్ ఏంటి 1, 2. దిస్ ఎంప్లాయిస్ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత 1 అండ్ ఎల్ వై అంటే 2 స్క్వేర్ ప్లస్ ఎం ఇంటూ 2 ప్లస్ ఎన్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎంప్లాయిస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4L ప్లస్ 2M ప్లస్ ఎన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. అండ్ ఈక్వేషన్ ఆఫ్ 1 passes through ఈక్వేషన్ 1 passes through -1, 3 కదా. దిస్ ఎంప్లాయిస్ ఏమవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ ఎం ఇంటూ 3 ప్లస్ ఎన్. దిస్ ఎంప్లాయిస్ -1 ఈజ్ ఈక్వల్ టు 9L ప్లస్ 3M ప్లస్ ఎన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఈక్వేషన్ 3లోంచి 2 సబ్ట్రాక్ట్ చేయండి, ఎన్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, 3లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఈక్వేషన్ 3 ఎంత 4L ప్లస్ 2M ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు -2. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 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 ప్లస్ అయిపోతుంది. 4L మైనస్ ఎల్ అంతా 3L, 2M మైనస్ ఎం అంతా ఎం ప్లస్ ఎం, ఎన్ క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది ప్లస్, కాబట్టి ఇది 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. అలాగే 4లోంచి 3 సబ్ట్రాక్ట్ చేయండి, 4 - 3. 4 - 3 చేస్తే ఈక్వేషన్ నెంబర్ 4 ఎంత 9L ప్లస్ 3N 3M ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఎంత, ఇది ఈక్వేషన్ నెంబరు 4. ఈక్వేషన్ నెంబర్ 3 4L ప్లస్ 2M ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. సబ్ట్రాక్ట్ చేయండి, సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ మైనస్ మైనస్, ఇది మైనస్, ఈ 2 క్యాన్సిల్. ఇది 5L 3 - 2 3M - 2M ఎంత అవుతుంది M ప్లస్ M, ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఇది ఎంత -2. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఇప్పుడు 5లోని M ఉంది, 6 ఈక్వేషన్ 6లోని M ఉంది. ఈ 2 5లోని 6 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మనకి M క్యాన్సిల్ అయిపోతుంది, ఎల్ వాల్యూ మనకు వస్తుంది. ఓకేనా, సో 5లోని 6 సబ్ట్రాక్ట్ చేయండి, 5 - 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 5 3L ప్లస్ M ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. 6 5L ప్లస్ M ఈజ్ ఈక్వల్ టు -2. ఇది ఈక్వేషన్ నెంబరు 6. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ మైనస్, ఇది ప్లస్ అవుతుంది. 3L - 5L అంతే ఎంత అవుతుంది -2L, క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది 5.
3 + 2 5 కదా, అంటే L ఈజ్వల్ ఎంత అవుతుంది -5/2, L -5/2 వచ్చింది. ఇప్పుడు M కావాలంటే ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ L ఈజ్వల్ -5/2 ఇన్ ఈక్వేషన్ 6 పెడితే 5 ఇంటూ L ఎంత -5/2 ప్లస్ M ఈజ్వల్ టు -2. -25/2 ప్లస్ M ఈజ్వల్ టు -2, అంటే M ఈజ్వల్ ఎంత అవుతుంది -2 + 25/2, అంటే ఎల్సిఎం అయితే -4 + 25/2, దట్ మీన్స్ 21/2. M ఈజ్వల్ M వాల్యూ 21/2 వచ్చింది, L వాల్యూ -5/2 వచ్చింది. ఇప్పుడు N కావాలంటే ఈక్వేషన్ నెంబర్ 3లో ఉన్న దేంట్లో పెట్టండి. ఈక్వేషన్ నెంబర్ 3 4L, లేదంటే ఈక్వేషన్ 1లో పెట్టినా పర్లా. L + M + N ఈజ్వల్ -2 కదా. పుట్ L, M ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి L + M + N ఈజ్వల్ టు -2. L ఎంత ఇప్పుడు మనకి 5/2నా, -5/2, -5/2. M ఎంత వచ్చింది 21/2 ప్లస్ N ఈజ్వల్ టు -2. ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే 2 ఎల్సిఎం -5 + 21 2N ఈజ్వల్ 2 ఇటువైపు వచ్చేస్తే -4. 21 - 4 అంటే 5 అంటే 16 ఇటువైపు తీసుకొచ్చేస్తే మనం -16. 2N ఈజ్వల్ టు 16 ప్లస్ 16 ఇటువైపు తీస్తే -16. -16 - 4 ఎంత -20, అంటే N ఈజ్వల్ ఎంత -10. ఓకేనా, ఒకసారి వాల్యూస్ చెక్ చేయండి. N ఈజ్వల్ టు -10, M ఈజ్వల్ టు 21/2, L ఈజ్వల్ టు -5, అంతే. ఇప్పుడు సారీ, ఈక్వేషన్ నెంబర్ 2, నాట్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మొత్తం ఈ వాల్యూస్ అన్నీ కూడా మళ్ళీ దేంట్లో పెట్టాలి, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ L, M, N ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి x ఈజ్వల్ టు Ly² ప్లస్ My ప్లస్ N. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్వల్ టు L ఎంత వచ్చింది మనకి 5/2 y², M ఎంత వచ్చింది మనకి 21/2 y, N ఎంత వచ్చింది -10. ఓకే, ఏమవుతుంది x ఈజ్వల్ టు -5/2 y² ప్లస్ 21/2 y -10. అన్నిటికీ 2 ఎల్సిఎం కదా, 2 ఎల్సిఎం అవుతుంది. 2 ఇటువైపు తీసుకొచ్చేస్తే 2x ఈజ్వల్ టు -5y² ప్లస్ 21y -20. ఇప్పుడు ఏంటి అన్నిటిని ఇటువైపు తీసుకొచ్చేసాను. 2x ప్లస్ 5y² కదా, ఒక ఆర్డర్లో రాసుకుంటే దీన్ని 5y² ప్లస్ 21y ప్లస్ 2x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ parabola. దిస్ ఈజ్ ద ఆన్సర్. required equation of parabola. This is the required equation of parabola. ఏమొచ్చింది మనకి 2x
5y² ప్లస్ 2x 21y ప్లస్ 20y మైనస్ 21y వచ్చిందా? అంతేగా మరి. దీని ఇటువైపు తీసుకెళ్తే మైనస్ 21y. ఎస్, ప్లస్ 21y కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది? మైనస్ 21y ప్లస్ 5y² మైనస్ 20, అంతేగా. మైనస్ 20 ప్లస్ 20 5y² 2x minus 21y plus 20 is equal to 0. Yes, this is the required equation of the parabola. Okay, this is question number 5. Next question number 6. Question number 6 వచ్చేసి ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఏమంటాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. Find the equation of parabola whose axis is parallel to y axis కూడా ఇచ్చేసాడు. ఇందాక చెప్పానుగా y axis. ఇందాకది parallel to x axis, ఇది parallel to y axis and which passes through ఏ పాయింట్లు? త్రూ ది పాయింట్స్ ఏమి ఇచ్చాడు మనకి? 4, 5, -2, 11 అండ్ -4, 21 అండ్ -4, 21. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సొల్యూషను. ఆల్రెడీ కింద ముందు క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా లెట్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose axis is parallel to y axis is ఏం చెప్పిన? y axis ప్యారలల్గా ఉంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు l. ఇప్పుడు x² కోఆర్డినేట్ వస్తుంది, x² ప్లస్ mx ప్లస్ n. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 4, 5 ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 4, 5. దిస్ ఎంప్లాయిస్ 5 ఈజ్ ఈక్వల్ టు l ఇంటూ x ఎంత? 4 కదా, 4² ప్లస్ m ఇంటూ 4 ప్లస్ n. దిస్ ఎంప్లాయిస్ 5 ఈజ్ ఈక్వల్ టు 16l ప్లస్ 4m ప్లస్ n. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఏం పాయింట్ నుంచి పాస్ అవుతుంది? ఇది -2, 11 -2, 11. This implies 11 is equal to L into -2 whole square plus m into -2 plus n. This implies 11 is equal to -2 whole square into 4 kada, 4l minus 2m plus m. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ పాయింట్ ఏంటి? -4, 21. ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఈక్వేషన్ 1 passes through
minus 4 comma 21. This implies 21 is equal to L minus 4 whole square plus m into minus 4 plus n. This implies 21 is equal to minus 4 whole square అంటే 16L minus 4m plus n is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా, దీంట్లోనే n ఉంది కాబట్టి 2లోంచి 3ని సబ్ట్రాక్ట్ చేయండి, తర్వాత 3లోంచి 4ని సబ్ట్రాక్ట్ చేయండి. 2లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 2 ఎంత మనకి 16L ప్లస్ 4m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 3 4L minus 2m plus n is equal to 11. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. మైనస్ ప్లస్ మైనస్ మైనస్ 16 minus 4 ఎంత 12L 4 plus 2m 4m plus 2m 6m n క్యాన్సిల్ 5 minus 11 ఎంత minus 6 క్యాన్సిల్ అయిపోతుంది జీవిలో. దీంట్లో 2L ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. అలాగే 3లోంచి 4 సబ్ట్రాక్ట్ చేయండి, 3 minus 4. ఈక్వేషన్ నెంబర్ 3 ఎంత 4L minus 2m plus n is equal to 11. ఇది ఈక్వేషన్ నెంబర్ ప్లస్ 11. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 16L minus 4m plus n is equal to 21. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్. minus 12L ప్లస్ 2m ప్లస్ 4m minus 2m 2m ఈ రెండు క్యాన్సిల్. -21 ప్లస్ 11 ఎంత అవుతుంది ఈజ్ ఈక్వల్ టు -10. అంతేనా. 4m minus 2m -21 ప్లస్ 11 -10 అంతే. దీంట్లో 2 కామన్ తీసేస్తే -6m ఈజ్ ఈక్వల్ టు -5. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. 5లోనే m ఉంది, ఈక్వేషన్ నెంబర్ 6లోనే m ఉంది. ఇప్పుడు రెండింటిలోని సబ్ట్రాక్ట్ 5ని 6ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, mm క్యాన్సిల్ అయిపోయి మనకి L వాల్యూ వస్తుంది. కాబట్టి 5 minus 6 సబ్ట్రాక్ట్ చేయండి, 2L ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. -6L ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు -5. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. 6L minus 2L ఎంత 4L, ఈ రెండు క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5 minus 1 ఎంత 4. అప్పుడు L ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 1. L ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏదో దాంట్లో పెట్టండి L వాల్యూ పుట్ L ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. 5లో సబ్స్టిట్యూట్ చేస్తే తర్వాత ఈక్వేషన్ నెంబర్ 5 ఇది. L వాల్యూ ఎంత వచ్చింది 1, కాబట్టి 2 into 1 ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఎంప్లాయిస్ m ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ 2, ఇటువైపు అయితే -2, -1 -2 ఎంత అవుతుంది -3. m ఈజ్ ఈక్వల్ టు -3. ఓకేనా. ఇప్పుడు ఈ 3 LM వాల్యూస్ తీసుకోలేదు ఏంటో దాంట్లో పెట్టండి. ఈక్వేషన్ నెంబర్ 3 or 2 ఏది సింపుల్గా ఉంటుంది.
ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. 4l మైనస్ 2m ప్లస్ n, 4l మైనస్ 2m ప్లస్ n. పుట్ l, m ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. 4l మైనస్ ఈక్వేషన్ నెంబర్ 3 ఎంత, 4l ఈక్వేషన్ మైనస్ 2m ప్లస్ n ఈక్వల్ 11. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. LML దీంట్లో పెట్టండి. 4 ఇంటూ L ఎంత వచ్చింది 1 మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 11. 4 1 జార్ 4 మైనస్ 2 ప్లస్ 2, 4 ప్లస్ 2 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 11. అంటే n ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2 6. ఇటువైపు వచ్చేస్తే మైనస్ 6, 11 మైనస్ 6 ఎంత 5. n ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు 3 తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ l, m, n ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు lx² ప్లస్ mx ప్లస్ n. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు l ఎంత వచ్చింది మనకి 1 ఇంటూ x², వన్ ఇంటూ x² ప్లస్ m ఎంత వచ్చింది, n ఎంత 5, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, l ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటూ x. అంటే y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 3x ప్లస్ 5. దిస్ ఎంప్లాయిస్ దీని ఇటువైపు తీసుకొచ్చేసాను. x² మైనస్ 3x మైనస్ y ప్లస్ 5 ఇటువైపు వచ్చేస్తే మైనస్ y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏమొచ్చింది ఆన్సర్లో చెక్ చేయాలి ఒకసారి. x² మైనస్ 4x మైనస్ 2y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. రెండు క్యాన్సిల్. ఎస్ 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 ఎస్. ఇక్కడ మనం ఒక చిన్న పొరపాటు చేసాం. ఇదేంటంటే ఇక్కడ ప్లస్ 6l ప్లస్ కదా, ప్లస్ 6l ప్లస్ 2l ఎంత అవుతుంది, 8l అవుతుంది. 8l. అప్పుడు l ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 4/8. 4/8 అంటే నథింగ్ బట్ అంటే 1/2. ఇది l వాల్యూ. ఓకే. l ఈజ్ ఈక్వల్ టు 1/2.
put L is equal to put L is equal to 1/2 in equation number 6లో పెట్టండి. ఈక్వేషన్ నెంబర్ 6 పెడితే 6 ఇంటూ L ఎంత 1/2 ప్లస్ M ఈజ్ ఈక్వల్ టు ఎంత -5. దిస్ ఎంప్లాయిస్ ఈ 2 దీంట్లో ఎన్నిసార్లు 3 టైమ్స్ -3 అంటే M ఈజ్ ఈక్వల్ టు -5 -3 ఇటువైపు వెళ్తే +3 అంటే M ఈజ్ ఈక్వల్ టు ఎంత -2. దేర్ఫోర్ ఇప్పుడు L, M, N వాల్యూస్ ఈక్వేషన్ నెంబర్ దీంట్లో పెట్టండి. ఈక్వేషన్ నెంబర్ 3లో 4L - 2M + N = 11. put L, M in equation number 3. 4L - 2M + N = 11. ఇది క్వశ్చన్ నెంబర్ ఈక్వేషన్ నెంబర్ 3. 4L - 2M + N = 11. 4L - 2M + N = L, వాల్యూ దీంట్లో పెట్టండి. 4 × 1/2 -2 ఇంటూ M వాల్యూ ఎంత వచ్చి -2 + N = 11. ఈ 2 దీంట్లో 2 టైమ్స్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ N = 11 అంటే N = +6. ఇది 6 ఇటువైపు అయితే -6 11 - 6 ఎంత 5. N = 5. ఇప్పుడు L, M, N వాల్యూస్ మొత్తం అన్ని కూడా దేంట్లో పెడతారు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ L, M, N ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి y = Lx² + mx + n. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1 అంటే y = L ఎంత 1/2 x² + M ఎంత -2 × x + n ఎంత 5. ఓకే నౌ y = 1/2 x² - 2x + 5. దిస్ ఎంప్లాయిస్ y = ఎల్సిఎం చేయండి. 2 ఎల్సిఎం అది కదా 2 ఎల్సిఎం చేసి ఇటువైపు తీసుకొస్తే 2y అవుతుంది. 2 మొత్తానికి ఎల్సిఎం చేసి ఇటువైపు తీసుకొచ్చేస్తే 2y = -4x + 10. దీని ఇటువైపు తీసుకొచ్చేసేయండి. x² -4x - 2y + 10 = 0. This is the required equation of parabola. x² -4x - 2y + 10 = 0. Yes, this is the answer. మన L వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఓకేనా. దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 6. ఓకే.